హల్లెలూయా. మోషేతో ప్రభు అంటున్నాడు, మోషే నాకేలా నువ్వు మొరపెడుతున్నావు? సాగిపో, ఎత్తు నీ కర్ర, ఎత్తి సముద్రాన్ని పాయలు చేయి, ఏదుని ఎదుట నిలబడా నేరదు. నాకు మొరపెట్టాల్సిన పని లేదు, నేను నీకు అధికారం ఇచ్చాను, అధికారాన్ని వాడుకో. యెహోషువ, ఇక్కడ ఎందుకు నీ తల నేలను పెట్టావయ్యా? వెళ్ళి నీ జనులను చక్కపరుచుకో, నీ కుటుంబాన్ని చక్కపరుచుకో, నీ గుడారములో శాపగ్రస్తమైన ఏదుందో అది తొలగించుకో. అప్పుడు దేవుడు నీ పట్ల, నేను నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాను. ఆ శాపగ్రస్తమందు పోయినప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి యెహోషువకు విజయాన్ని ఇచ్చాడు. సమూయేలు, ఎందుకు మొరపెడుతున్నావయ్యా నీవు? నేను సౌలు కోసం మొరపెడుతున్నా. విడిచిపెట్టు, నేను విడిచిపెట్టిన దాన్ని నువ్వు పట్టుకోవద్దు. నేను ఏదైతే నీకు అప్పగిస్తున్నానో దాని యందు ప్రయాసపడు, నేను నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొస్తాను. ఆత్మీయ అభివృద్ధి, శరీరాభివృద్ధి, అన్ని అభివృద్ధులు నేను నీకు ఇస్తాను. కాబట్టి ఏదైతే నేను